తాగాలనిపించి ఏం చేస్తాం మనం? మమ్మీకి చెప్తాం. టీ అంటే పడదు కదా నోట్లో, మమ్మీకి చెప్పాలి. కానీ అరగంట 5 నిమిషాల క్రితం గొడవ అయితే చెప్పలేం. టీ అంటది, ఏం లేదు మంచినీళ్ళు తాగుతా, అలా ఉంటుంది. సో టీ తాగాలనిపించింది, చిన్న గొడవ అయింది మా మమ్మీకి నాకు, ఎట్లా రా అనుకుని సరే అని చెప్పి టీ చాలా ఈజీ, ఇట్స్ వెరీ ఈజీ. 2 ఇంగ్రీడియంట్స్, వాటర్, చాయ్ పత్తా, అంతే. ఈ మిల్క్ షుగర్ అనేది ఆప్షనల్. చైనా వాళ్ళు అయితే వేసుకోరు. ఇప్పుడు ఎవడో వస్తాడు కింద కామెంట్, అయితే చైనాకి పారిపో అంటాడు. కంటెంట్ అని రా సామి నువ్వు, ఎందుకు రా మా ఇండియాలో అంటాడు. ఎందుకు మా ఇండియాలో అంటాడు. వాడి ప్రొఫైల్లోకి వెళ్తే సనాతని అని క్యాప్ లాక్స్లో ఉంటుంది. వాడు నుంచోబెట్టి 2 శ్లోకాలు చెప్పరా అంటే ఉచ్చబడిపోద్దాడికి. శ్లోకాల సంగతి పక్కన పెట్టు, వాడి గచ్చితి గచ్చంతి గచ్చిత అవి కూడా రావాడికి. సనాతని వెళ్ళిపో చైనాకి అంటాడు. బాబు నా ఉద్దేశం ఏంటంటే చైనా వాళ్ళు అది కూడా కలపట్లేదంటే మనకన్నా బాగుంటుందని కాదు. ఎందుకు బాగుంటుంది? కొంచెం పాలు పడాలి, షుగర్ పడాలి, ఇలాచి, యాలకులు, ధనియాలు, చెక్క, కావాలంటే బిర్యానీ ఆకు, ఇంకేమైనా వేయాలి సార్ ఇలా అంటున్నారు. అది ముందే వేసాం, పాలు ముందే వేసాం, ఆయన ఎలా అంటున్నారు. సో ఇవన్నీ వేయాలి బేసిక్గా. కానీ మనకంత క్రియేటివిటీ తెలియదు, వీ కాంట్ గో బాంకర్స్. లెట్స్ మేక్ ఇట్ సింపుల్ అని చెప్పి కిచెన్లోకి అడుగుపెట్టి అలాగా చాయ్ కాయడానికి ప్రతి ఇంట్లో ఒకటి ఉంటుంది. దాంట్లో చాయే కాస్తారు, ఇంకేం కాయరు. అది ఇలా పట్టుకోగా చాయ్ కాస్తున్నావా అంది. రీసౌండ్ వచ్చింది. మమ్మీ ఇక్కడ దగ్గరలో ఎక్కడే లేదు, ఎక్కడుంది, ఎక్కడో బాత్రూంలో ఉంది, చాయ్ కాస్తున్నావా, ఇదేంటిది అన్న. అయితే నాకు కూడా పెట్టు అంది. అమ్మని నేను జస్ట్ టచ్ చేశాను అక్కడ మృదంగం అని మోగినట్టుంది. ఈడేదో కిచెన్లోకి వెలిగేస్తున్నాడు అని అని చెప్పి సరే అని పెట్టా, వాటర్ పోసా, చాయ్ ఫాక్ అది చాయ్ కాదు, అవి చియా సీడ్స్. ఇది చూస్తే 2వ సారి కొట్టింది మా మమ్మీ అని చెప్పి నీళ్ళు బాసి చియా సీడ్స్ ఏంటి మళ్ళీ పైన ఉండకూడదు. అక్కడ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్లో పనిచేయాల్సింది మా మమ్మీ, అనవసరంగా కిచెన్లో ఉండిపోయింది. కానీ ఇక్కడ ఎవడో చియా సీడ్స్తో టీ కాసుకుందాం అనుకున్నాడు. ఎర్రి నువ్వే అని చూస్తుంది, చియా సీడ్స్ సైడ్ వెయిట్. సరే అని చెప్పి ఒక క్యాబేజ్, అంటే ఫస్ట్ క్యాబేజీలు 2 ముక్కలు పడేస్తారు కదా, డస్ట్బిన్లో అది తీసి చియా సీడ్స్ వేసి ఇది మూసేసి, చిన్నప్పుడు ఎంత అన్నం పెట్టింది మా మమ్మీ, సగం తినేసి మిగతాది అలా పాడేను, దాంట్లో కూరేసి కలిపి దాన్ని తీసి ఇలా పాడేస్తా. ఎందుకంటే వీడు తినలేదని తెలిసిపోద్ది. ఏంటి ఇలా ముక్క ఇదేంటి కలిపినట్లేదు ఇటువైపు అంటే వీడు తినలేదు. ఫోరెన్సిక్లో పనిచేయాల్సింది మా మమ్మీ. సో సరే అని చెప్పి మళ్ళీ టీ వేసి కాస్తా ఉన్నానమాట. నేను టీ ఎలా కాయాలని యూట్యూబ్లో చూస్తున్నాను. నా జీవితం ఎలా ఉంటుందో ఆలోచించుకోండి. ఇంకా టీ, హౌ టు మేక్ టీ, 100 టీలు వచ్చినాయి. లంసా టీ అంట. లంసా టీ ఏంట్రా? చాక్లెట్ టీ, గ్రీన్ టీ, మసాలా టీ, నేను చెప్పాను కదా బిర్యానీ ఆకు. నాకు కావాల్సింది ఉట్టి టీ. ఈ టీ ఎతుకుతుంటే నేను ఎక్కడికి వెళ్ళాను తెలుసా, నా గూగుల్ అంతా ఏంటంటే కీన్ రీసెర్చ్ ఉంటుంది. అసలు టీ ఎలా ఎవరికైనా పెట్టాడు. చైనాలో ఒక రాజంట, నిజం, చైనాలో ఒక రాజంట నీళ్లు కాస్తూ ఉంటే పైనుంచి ఏవో ఆకులు పండి అంట నీళ్ళలో, తాగి చింగ్ టీ అయింది అది. ఆ లఫంగ్ గాడు అట్ట టీ తీసుకొచ్చాడు. అదే సరే బయట చెప్పండి, అందులో వినిపిస్తుంది ఏంటది. అదే కదా, వాడు స్నానం చేసిన తర్వాత తుడుచుకోడు, ఇలా ఆరబెట్టుకుంటాడు. అప్పట్లో కండువలు లేవేమో. సో మా ఇంట్లో 2 చెల్లెళ్ళు ఉన్నారు. నేను ఒకరోజు పెద్ద గొడవైంది మా ఇంట్లో. ఆ చెల్లి నన్ను కొడుతుంది టవల్ తీసుకొని. మమ్మీ ఎందుకే కొడుతున్నావు అండి అంటే, నా టవల్ వాడాడు.
నేను ఎప్పటి నుంచో ఏ పడితే టవల్స్లా అనుకుని వాడుతున్నాను. ఒకరోజు మసిగుడ్డతో చూసేసుకుంటాను. మా మమ్మీ వచ్చి ఒరే ఇది టవల్ కాదురా మసిగుడ్డ. అటువంటి అడవి మనిషిని నేను. ఇప్పుడు నేను టీ కాయాలి ఇక్కడ అమ్మ అని చెప్పి, అసలే చియా సీడ్స్ బొక్క. సరే అని చెప్పి టీ వేసాను, కాస్తా ఉంటే చూసా ఈ చైనాలో ఎవడో కనిపెట్టాడు. చూసేసాక సగం నీళ్ళు తెరిలిపోయినాయి దాంట్లో. ఇప్పుడు దాంట్లో మిల్క్ వేస్తే చేదుగా ఉంటుంది, గరలో ఇంకా స్వీట్గా ఉంటుందేమో దానికన్నా. అమ్మ మళ్ళీ సెకండ్ టైం ఫెయిలు. దాన్ని మళ్ళీ అదే క్యాబేజీ చెప్ప ఓపెన్ చేసి పోసేసి మళ్ళీ కవర్ చేసి ఈసారి శుక్లాం భరతనం విష్ణుం శివరణం చతుర్భుజం అలా 2-3 శ్లోకాలు చదువుకొని స్టార్ట్ చేశా. మంటలకి ఇచ్చి నీళ్ళు పోసి చక్కగా చాయ్ పత్తా వేసి. ఇప్పుడు నాకెందుకో సాయి పల్లవి గుర్తొచ్చింది, ఫర్ నో రీజన్. ఓ ఇందులో మనం ఇలాచీ వేయాలి, పిదా సినిమాలో చూసాం కదా అని చెప్పి వెళ్ళి అడగాలి ఇంట్లో. నాకు అర్థం కాదు ఎలా ఉంటుందంటే, మీరు టాయ్ స్టోరీ చూసారా? మనుషులు లేనప్పుడు ఈ బొమ్మలన్నీ మాట్లాడుకుంటూ ఉంటాయి. మా మమ్మీ లేనప్పుడు ఇంట్లో ఉన్న సామాన్యాన్ని మాట్లాడుకుంటూ ఉంటాయి అన్నమాట. మమ్మీ ఇలాచీ అంటే, అరే కబోర్డ్లో 4th రోలో కింద రెడ్ కలర్ మూతలో ఉంటుందిరా అంది. ఇట్స్ వెరీ అంటే వేగ్ ఆన్సర్ కాదు. కబోర్డ్లో ఉంది, నో. కబోర్డ్లో 120 ఉంటాయి. ఏదేంటో ఓపెన్ చేసేసరికి టీ కాదు, అన్నం తినాలనిపిస్తుంది. సో మళ్ళీ వచ్చా ఓపెన్ చేస్తే కనిపించట్లేదు, నాకు కనిపించట్లేదు. మళ్ళీ ఇంకోసారి వెళ్ళి అడిగితే అని అంటదేమో నా భయం. మళ్ళీ వెళ్ళా, కానీ ఎందుకంటే నేను వెళ్ళి కనిపించట్లేదు నువ్వు దేనికి పనికిరావు అని చెప్పి అది వాషింగ్ మిషన్లో బట్టలు ఇలా తీస్తుంది ఆరేయడానికి, అది అలా ఉంచేసి వచ్చి నేను నుంచున్నా, ఎక్కడ చెప్పిందో అక్కడ నుంచే తీసింది. అంటే దీనికి కాళ్ళు ఉండాలి, ఒకటి దీనికి కాళ్ళు ఉండాలి, లేదా నా కాళ్ళు ఇదిగో ఇక్కడే ఉంది కదరా అని ఇలా వెనకాల నుంచి తీసింది. నేను డోరా ఎక్స్ప్లోరర్ వావ్ ఇది ఇక్కడే ఉంది అని చెప్తున్నాను. నువ్వు టీ పెడతానని చెప్పి మా మమ్మీ టీ పెట్టింది. ఎప్పుడు మీ మమ్మీతో టీ తాగొద్దు. ఇప్పుడు నీ జీవితం ఎంత దుర్భరమైందో చెప్పుకుంటూ వస్తుంది. ఎక్కడ స్టార్ట్ చేస్తుంది? ఇంజనీరింగ్ దగ్గర, లేదా పాస్ అయ్యి నువ్వు బయటకు వచ్చి 4-5 నెలలు బయట ఖాళీది అక్కడి నుంచి కాదు, చిన్నప్పుడు. ఇంత చెప్పే కదా స్టోరీ, చిన్నప్పుడు స్టార్ట్ చేస్తుంది. నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేరా, ఏది సరిగ్గా అబ్జర్వ్ చేయవు. ఇలాచి కనిపించలేదు నాకు, అంతే. చిన్నప్పుడు వెళ్ళిపోయింది, నువ్వు ఏది సరిగ్గా గమనించవు. నువ్వు చిన్నప్పుడు ఏం చేసేవాడో తెలుసా? ఎలా తెలుసుద్ది? అందుకనే మేడం ఇందాక అడిగింది మీకు ఎప్పుడు ఎర్లియెస్ట్ మెమరీ అని. చిన్నప్పుడు నిన్ను అరే టీ తేరా అని కూడా అంత నేను లేచి వెళ్ళిపోయాను అంట. అప్పుడు ఫోన్లు కూడా ఉండే కాదు, లేచి వెళ్ళిపోయి మళ్ళీ ఏ టీ తేవాలి మమ్మీ టీ తేరా అని చెప్పిన తర్వాత మళ్ళీ వెళ్ళేవాడిని. వెళ్ళి టీతో పాటు బిస్కెట్లు తీసుకొచ్చేవాడిని. తీసుకొచ్చిన తర్వాత మా మమ్మీ ఈ టీ కాదు ఇంకో టీ తీసురా, ముందే చెప్పాలి కదా నువ్వు, దాంట్లో యాశ్వగంధో సోనాలి బిందులో ఏదో ఉండాలని చెప్పదు. మా మమ్మీ ఏమనుకుంటుంది, వీడికి తెలుసు కదా రోజు మనం వాడుతున్నాం కదా ప్యాకెట్లు. నాకేం తెలుసు, నా సిలబస్సే నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత చిన్న వయసులో. ఒకరోజు బజ్జీలు చేద్దాం రా అంది. చేద్దాం కాదు చెయ్యాలి, నాకేం రాదు. కానీ మా మమ్మీకి నేను ఏంటంటే ఈ కొట్లో సరుకులు అందించేవాడు ఉంటాడు కదా బాయ్, అట్లా నేను. కానీ నేను దానికి కూడా పనికిరాను, ఏది ఎక్కడుందో మనకి తెలియదు కదా, డోరా ఎక్స్ప్లోరర్ మనం. సో ఒకరోజు ఇలాగే వాట్ ఈస్ దట్ శనగపిండితో బజ్జీలు వేద్దామని చెప్పి ఫిక్స్ అయ్యాం. మా మమ్మీ బజ్జీలు చేస్తుంది, నూనె దగ్గర నన్ను రానికుండా బజ్జీలు ముంచేయరా అంది. నేను బజ్జీలను ముంచి చేయి పెట్టేస్తున్నాను అలాగా. మా మమ్మీ గట్టి కలిసి చేయి తీసి, ఊరే దానికే పచ్చిమిరపకాయ ఉంది, నువ్వు మళ్ళీ ఏలెట్టలా వేయకూడదు. మనదంటే ఏలెట్టడం చిన్నప్పటి నుంచి అలవాటు మనకి, పెద్దాంట్లోని తీసింది. వీడి వల్ల కావట్లేదు, నూనె దగ్గర వద్దులేరా బాబు అని చెప్పి రైట్ హ్యాండ్తో బజ్జీలు వేయడం, లెఫ్ట్ హ్యాండ్తో తీయడం. సరిపోయింది, 2 చేతులు ఉన్నాయి కాబట్టి. అమ్మూరు టైప్లో 4-5 చేతులు ఉన్నాయి అనుకో, ఇటువైపు ఇంకేదో పనులు చేస్తూ ఉంటుంది. మళ్ళీ ఇంకో విషయం తెలుసా, నేను ఒకసారి తేట పనులు చేస్తూ ఉంటాను. మీ ఎవరికో తెలుసో తెలీదో జాగ్రత్తగా ఉండండి. ఈ శనగపిండి ఉందా, దాన్ని గట్టిగా బాల్ లాగా చేశాను. చేసి చిన్న బాల్ మా మమ్మీకి తెలియకుండా
అంతా అయిపోయింది, నూనె కట్టేరా అంది. ఎక్స్పెరిమెంట్ టైం అన్నమాట. ఇప్పుడు తీసేసా, వేసి చూస్తున్నాను ఇలాగా అని తిరుగుతుంది. వాయిస్ అని పట్మని పేరింది మొహం మీద. అలా ఎప్పుడు చేయకూడదండి. పచ్చిమిరపకాయ ఘాటు ఎందుకు పెడతారు? పేలకుండా ఉండడానికి. పెద్ద సైంటిస్ట్ మా మమ్మీ. పాలు ఒకరోజు కాస్తంటే పొంగు వచ్చింది. నేను అప్పుడు 8th క్లాస్లో ఉన్నా. పాలు ఎందుకు పొంగుతాయిరా అంది. నాకు తెలీదు, నేనేం చేయలేదు అడ్ని. పాలు ఎందుకు పొంగుతాయి అంది. తెలీదు. కెమిస్ట్రీ కూడా చదవట్లేదు నువ్వైతే. ఒకసారి బిల్ట్ ఇరిపోయింది మా డాడీ కొడుతుంటే. అది అంత భయంకరంగా పెంచారు కాబట్టి ఇంత స్ట్రాంగ్గా ఉంటాను నేను. ఇప్పుడు ఎవరైనా రోడ్డు మీద అంటాను నేను, చాలా షార్ప్ ఉంటాం అనమాట. సరే అని చెప్పి అలా చెప్పింది అనమాట. పప్పులో ఉప్పు వేయొద్దు అంటది. వేయం. ఎందుకు వేయకూడదు అంటది. తెలీదు, నాకు తెలీదు. ఉప్పు వేస్తే టెంపరేచర్ పెరుగుద్దిరా, ప్రెషర్ కుక్కర్లో టెంపరేచర్ పెడితే పప్పు ఎలా ఉడుకుద్ది అంటది. నేను చదవను. నేను మూటలు మోస్తా, బాటిల్ ఏరుకుంటా, ప్లాస్టిక్ కవర్లు ఏరుకుంటా. నేను చదవా. నువ్వు భయంకరమైన క్వశ్చన్లు అడుగుతున్నావు నువ్వు నన్ను. నా వల్ల కాదు. కెమిస్ట్రీలో టైట్రేషన్ చేసేటప్పుడు కూడా అన్ని క్వశ్చన్లు అడగ మా ల్యాబోడు. ఇంకొచ్చిందా దెంగే అంతే. KNMO ఫర్ ఫుల్ ఫామ్ కూడా తెలియదు మనకి. మేము ఎక్కడ ఉప్పు ఎందుకు వేయకూడదు అంటున్నాం. భయంకరంగా ఉంటుంది మా మమ్మీతో. సడన్గా క్వాలిటీ వాల్స్ డబ్బా ఓపెన్ చేస్తే కొత్తిమీర ఉంటుంది దాంట్లో. నీకు అసలు అంటే స్ప్రైట్ అని తాగుతావు, అది మంచి నీళ్ళు. నీకు అర్థం కాదు. ఇప్పుడు ఎవరైనా ఫ్రిడ్జ్కు ఇంకో సెట్టే చేయొచ్చు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసాం అనుకో అన్నీ ఉంటాయి దాంట్లో, మనకు కావాల్సినవి తప్ప. కూరగాయలు ఉంటాయి, ఎప్పుడు వండిన కూరలు ఉంటాయి, తిరుపతి ప్రసాదం ఉంటుంది, పైన స్టోరేజ్లో చికెన్ ఫ్రీజ్ అయి ఉంటుంది, అన్నీ అక్కడే ఉంటాయి దాంట్లోనే. మా మమ్మీకి డబ్బాలు అంటే చాలా ఇష్టం. అది హలీం కానీ, స్విగ్గీలో ఏదన్నా ఆర్డర్ కానీ, ప్లాస్టిక్ డబ్బా కనిపిస్తే చాలు, ఇది నాది. ఏ డబ్బా కనిపించింది నాదండి. ఒకసారి మా మమ్మీ డబ్బాలో డబ్బా పెట్టింది. ఎందుకు? ఎక్కువైపోయినాయి రా, దేనికైనా పనికొస్తాయి కదా అని. ఒకసారి ఆఫీస్కి నేను స్విగ్గీలో డబ్బా పట్టుకొని వచ్చా. మా వాళ్ళందరూ ఈడు ఆర్డర్ పెట్టుకున్నారు అని దగ్గరికి వచ్చాడు. అబ్బో సాంబార్ అన్నం అని చెప్పి పక్కన పేరు. అలా ఉంటుంది. కవర్లు దాచిపెట్టుకుంటుంది మా మమ్మీ. దేవసేన పుల్లలు ఏరుకుంటుందా, మా మమ్మీ కవర్లు ఏరుకుంటూ ఉంటుంది. కవర్లో కూడా రకాలు ఉంటాయి అన్నమాట. కడ్డీ కర్రలు ఉంటాయి. అది బయటికి వెళ్ళాలంటే ఎక్కడైనా ఎవడైనా వెళ్ళిపోతుంటే ఆడికి ఏమైనా పెట్టివ్వాలంటే ఇదిగో ఈ స్విగ్గీ. మళ్ళీ స్టీల్ డబ్బాలు వాడకూడదు. ఒకసారి మా డాడీ తరపు చుట్టాలు వాళ్ళు వచ్చారు. అప్పుడే బిర్యానీ వండుకున్నాం. వాళ్ళు బాగా తిన్నారు. మా డాడీ పెట్టవే బాక్స్ పెట్టు తీసుకెళ్తారు అంటే నేను ఎవరు నువ్వు పెట్టరా అంది మా మమ్మీ. మా డాడీ మా మమ్మీ చెప్పి మమ్మీ నాకింద ఎవరు లేరు చెప్పుకోవడానికి. మా చెల్లి చెప్తే కుట్టుద్ది, డేంజరస్ క్యాండిడేట్. సరే నేనే చెప్పి స్టీల్ బాక్స్లో పెడుతుంటే మా మమ్మీ అనుకుని ప్లాస్టిక్. అదే మా మమ్మీ సైడ్ వాళ్ళు అనుకో వెండి బాక్స్ పెట్టు చాలా తేడా ఉంటుంది రూలింగ్లో. ప్లాస్టిక్ బాటిల్ తీసుకెళ్ళిపోం. ఇంకొన్ని కవర్లు ఉంటాయి. ఇవేంటి? డస్ట్బిన్ కేసే కవర్లు. కొంత మా మమ్మీ అదంతా రీసైక్లింగ్. ఎవడు ప్లాస్టిక్ రీసైకిల్ చేయనంది? మా మమ్మీ చేస్తుంది. బోన్విటా సీసాలు తెలుసా మీకు? 2003లో వచ్చిన బోన్విటా బాటిల్ మొన్నే పడేసింది మా మమ్మీ. దాంట్లో మైక్రో ప్లాస్టిక్స్ వస్తాయని చెప్పి ఎవడో పోరం పోకోడు వీడియో చెప్తే అప్పుడు పాడేసింది. ఇంతకాలం మేము ఫుల్ ప్లాస్టిక్కే. బూస్టోడికి అది పంపించాం అనుకో, ఉడి అమ్మ ఇది ఎప్పుడో రిలీజ్ చేసిన బాటిల్ రా బాబు అని చెప్పి గ్లాస్ పెట్టిలా పెట్టండి, మన దగ్గర లేదు ఇది, ఎప్పుడెప్పుడో బాటిల్స్. మా నానమ్మ 6 రూపాయలకి ఐరన్ క్యాస్ట్ దోశలు వేసేది ఒకటి కొంత ఇప్పటికీ ఉంది. అది మా ఇంట్లో. రేపు నా పిల్లానికి, తర్వాత నా పిల్లలకి, వాళ్ళ పిల్లలకు కూడా వెళ్తుంది అది. ఆస్తులు ఉండవు మాకు, యుటెన్సిల్స్ ఉంటాయి. ఇల్లు మారాలంటే వచ్చ మా డాడీకి అమ్మాయి ఎన్ని ఎవడు తీసుకెళ్తాడే. వేరే కంట్రీలో అయితే వదిలి వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఆస్ట్రేలియాలో వెళ్ళినప్పుడు బయట సోఫాలు ఉన్నాయి. సోఫా ఎంతమంది సోఫా తీసుకునేసి వెళ్ళిపోయారంటే అంటే ఆ సోఫా తీసుకెళ్ళడానికి ఎక్కువ కూర్చోవద్దని వదిలేస్తారంట. ఇండియన్ కిచెన్స్ భయంకరంగా ఉంటాయండి. మీకు అర్థం కావు. భయంకరమైన
టెక్నాలజీ కాదు, దాన్ని ఏమంటారు, అలవాటు ఉంది మా మమ్మీకి. ఇక్కడ మిక్సీ తిప్పుతూ ఏంటి అని మిక్సీ ఉంటుందా, ఆ మిక్సీ తిప్పుతూ పక్క రూమ్లో ఉన్న టీవీని కాన్సన్ట్రేట్ చేయగలదు. కరెక్ట్గా అడ్వర్టైజ్మెంట్ అయిపోగానే ఈ మిక్సీ యాప్ వచ్చేస్తుంది. మా మమ్మీ దృష్టిలో ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ కిచెన్లో పనులు చేయడానికి. ఒకసారి చెప్పింది, నాతో వాదించింది, కాదు మమ్మీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు, డబ్బులు ఇస్తారు. నీకేం తెలుసు? మా మమ్మీకి పప్పులో ఉప్పు ఎందుకు ఇవ్వకూడదో తెలియదు, పాలు ఎందుకు పొంగుతాయో తెలిసి ఇది తెలియదు. చెప్తున్నాను కదా, ఎక్కడ చదువు నాలెడ్జ్ ఉందో అది కిచెన్ వరకే అప్లై చేస్తుంది అనమాట. ఫ్యాన్ తిరగలేదు అనుకో, అక్కడ చెప్పదు, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అక్కడ చెప్పదు, అక్కడ నన్ను చూస్తుంది. బిగించు, 150 అడుగుతున్నాడు, బిగించు, ఎత్తుకున్నావు కదా ఇంట్లో, బిగించు. డాడీని అడుగు, డాడీ వెయిట్ ఎక్కువ ఉంటాడు, పడిపోతాడు, నువ్వెక్కు. ఇది పిజ్జా తినిపిస్తా మీకు అన్నాడు మా డాడీ చిన్నప్పుడు, లైక్ 3rd క్లాస్. నేను 3rd క్లాస్ అంటే 2003. పిజ్జా తినిపిస్తా మీకు అంటే మా డాడీ, పిజ్జానా ఏల్మహల్కి ఎందుకు అంది మా మమ్మీ. అంటే తినకూడదా మేము, డివి మేనర్లో మంచి పిజ్జాలు వేస్తున్నారంట, తిందామరా. అప్పుడు విజయవాడలో ఉండేవాళ్ళం మేము, తిందామరా అన్నాడు. మా మమ్మీని కూడా తీసుకెళ్ళిన తర్వాత పిజ్జా తింది. ఏంటి తినలేదు ఇంకా, మా మమ్మీ వాసన చేసి బాలేదురా అంది. ఆ పిజ్జా చేయడం మా మమ్మీ ఇప్పుడు జీవితాశయం ఇంటికి వచ్చిన తర్వాత. సో చాలామంది అంటూ ఉంటారు ఉమెన్ బిలాంగ్స్ టు కిచెన్ అని. మనం ఎరుపుకులం కాబట్టి వాళ్ళు ఉండాల్సి వచ్చింది. జనరలీ స్పీకింగ్, నీకు ఏదేంటో లేబుల్ వేసినా నీకు అర్థం కాదు, చదువు రాదు కదా మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లేబుల్ వేసినా అర్థం కాదు. మా మమ్మీ కళ్ళు మూసుకొని తీసి, ఎస్ ఇది కందిపప్పు, ఇది మినపప్పు, ఇది ఉప్పు, ఇందులో డబ్బులు ఉన్నాయి, 230 రూపాయలు ఉన్నాయి. మామూలుగా న్యూస్ పేపర్లో ఇలా చదువుతాం కదా మనం, కిచెన్ అర్మాలాకి వేస్తుంది మా మమ్మీ. ఒకరోజు ఇలాగే, ఇది కట్ చేయి, ఒకరోజు ఇలాగే వసుంధర పేపర్లు ఉండే అప్పట్లో, మంచి కత్తి లాంటి ఫోటో ఉంది, అది జించా. తర్వాత నన్ను జించింది మా మమ్మీ. మరి జించారు, అది ఎందుకు జించావు తెలియదు, అట్లా ఉంటుంది. ఫారెన్సిక్ చెప్పాను కదా, భయంకరం. మా మమ్మీ యాపిల్ సిడర్ వెనిగర్తో ఒకసారి జ్యూస్ చేసింది, తెలుసా మీకు చేయొచ్చు, తెలుసా? వాటర్ తెలుసా మీకు, కిచెన్ బాగా అలవాటు. ఓకే, దాంతో జ్యూస్ చేస్తూ ఉంటుంది. మిగిలిపోయిన ఇడ్లీలు పీసేసి ఉప్మా చేసేస్తుంది. ఇంట్లో ఏది వేస్ట్ అవ్వదు మా ఇంట్లో. ఎవడైనా వేస్ట్ ఉన్నాడంటే నేనే. నో వేస్ట్ ఇన్ మై హౌస్. That's my set, guys. Thanks for being here. Yeah.